హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజుల ఆత్మగౌరవ సభ జరిగింది। ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు। ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఈటెల। జనాభా ప్రకారం ముదిరాజులకు 11 సీట్లు ఇవ్వాలన్నారు। బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే కేవలం 3 పదవులు ఇచ్చారన్నారు। దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేశారని అధికార పార్టీపై మండిపడ్డారు। 10 ఏళ్లుగా ఆదివాసీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు। అనంతరం బానిసలుగా బతుకుదామా, పిడికిలెత్తి ముందుకు వెళ్దామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్। ఉద్యమాన్ని నడపడమే కాదు, తెలంగాణ గడ్డ మీద ఏ కులం తన హక్కుల కోసం కొట్లాడితే ఆ కుల సభలో నిలుచున్న బిడ్డ ఈటెల రాజేందర్ గుర్తుపెట్టుకో। గొంతెత్తి మాట్లాడిన బిడ్డ ఈటెల రాజేందర్ కోసం 2005లో 6లో వెతుక్కున్నా నేను తెలంగాణ ఉద్యమం కోసం గెలిచిన బిడ్డను కావచ్చు కాక, కానీ నోరు లేని మా జాతి ముదిరాజ్ జాతి। నేనే ధైర్యం చేసి ఒక పని చేసిన, లాభం లేదు, పదవుల కోసం పెదవులు ముయ్యొద్దు, ఎక్కడో కాడో ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి భావించి ఇవాళ 2004లో నాకు టికెట్ ఇచ్చినప్పటికి కూడా నా ఆనవాళ్ళు లేకపోవచ్చు, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ నాకు పెద్ద గ్లామర్ లేకపోవచ్చు, కానీ అవకాశం ఇస్తే గెలిచిన నేను, అంతేకాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఓడిపోకుండా గెలుస్తున్న బిడ్డని ఈటెల గుర్తుపెట్టుకో। మన జనాభా ప్రకారంగా మనకు ఎన్ని సీట్లు కావాలి? మనకు కావాల్సింది 11 ఎమ్మెల్యే పదవులు రావాలి। కానీ శాసనసభలో గత 20 రోజులుగా చూస్తా ఉన్నా, గత 20 సంవత్సరాలు చూస్తా ఉన్నా, కానీ ఒక్కరు లేదా ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప మూడో ఎమ్మెల్యే ఎక్కడ లేడు। ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరే మీరు ఏం చేసుకుంటారా అనే పద్ధతిలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆత్మగౌరవం మీద కొట్టింది, గుండెల మీద కొట్టింది। మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, మా మీద నీకు నమ్మకం లేదు కదా, మా దాంట్లో ఒక్కడి మీద నీకు విశ్వాసం లేదు కదా, మా ఓట్లు ఎందుకు నీకు అని చెప్పి వాళ్ళు ఎక్కడికి గర్జించిండ్రు। ఆ గర్జనల పరంపర కొనసాగుతూ ఉంది। కానీ మా జనాభా ప్రకారంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉండాలి। మా జనాభా ప్రాతిపదిక పైన మాకెవరైతే ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో వాళ్ళకే ఓట్లు ఇస్తామని చెప్పి ఇవాళ